యేసు ప్రభు గజ దొంగలను కూడా ఏం చేశాడు? మార్చేశాడు. శ్రవణపురంలో సుధాకర్ గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన పెద్ద గజ దొంగ. ఆయన కూడా యేసు ప్రభుని నమ్ముకుని ఎన్నో పాటలు రాసి ఎక్కడెక్కడైతే దొంగతనాలు చేశాడో ఆ ఊళ్ళోకి వెళ్ళి క్షమాపణ చెప్పాడు. అది స్టువర్డ్పురం, అది దొంగల ఊరు అన్నమాట. స్టువర్డ్ అనేటువంటి ఒక దేవుని సేవకుడు వెళ్ళి ఆ ప్రాంతాన్ని మార్చాడు కాబట్టి ఆ గ్రామానికి స్టువర్డ్పురం అనే పేరు పెట్టారు. అది ఒక సేవకుడి పేరు, అది ఒక మిషనరీ పేరు, అది ఒక వ్యక్తి పేరు. నిజమే, ఈ రోజున పోలీసు వారు లాఠీలతో కొట్ట ఒప్పుకోనని వారు, భయంకరమైన వ్యక్తిత్వాలు కలిగిన వారు, భయంకరమైన వ్యక్తిత్వాలతో జీవించిన వారు యేసు ప్రభువును తెలుసుకోవడం ద్వారా వారు దొంగతనాలను ఒప్పుకొని మంచిగా బతుకుతూ ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థనకు వస్తున్న నీవు ఏనాడైనా నీ దొంగతనాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నావా? నీ భార్యకు తెలియకుండా చేసిన తప్పులు, నీ భర్తకు తెలియకుండా చేసిన తప్పులు, గ్రామానికి తెలియకుండా చేసిన పొరపాట్లు ప్రభు దగ్గరేనా ఒప్పుకున్నావా?